ఈరోజు మనం ఏపీ హిస్టరీ కోర్సులో భాగంగా మన కల్చర్కే హార్ట్ బీట్ లాంటి ఒక అద్భుతమైన టాపిక్ గురించి ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. అదే ఆంధ్రప్రదేశ్ జానపద కళలు లేదా ఆంధ్రప్రదేశ్ ఫోక్ ఆర్ట్స్. యూనిట్ 4లో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఒక దేశం లేదా ఒక రాష్ట్రం యొక్క చరిత్ర కేవలం రాజులు, యుద్ధాలు, సంవత్సరాల చుట్టూ మాత్రమే తిరగదు. సామాన్య ప్రజల జీవన విధానం, వాళ్ల ఆనందాలు, వాళ్ల బాధలు, వాళ్ల నమ్మకాలు ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేదే ఈ జానపద కళలు. అందుకే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, సచివాలయం, పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ ఏరియా నుండి ఖచ్చితంగా 2 నుండి 3 మార్కులొస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవై అకాడమీ తెలుగు. ఈ టాపిక్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే 1947 టైంలో మనం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడు లేదా తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి న్యూస్ పేపర్లు, టీవీలు అంతగా అందుబాటులో లేని రోజుల్లో ఈ జానపద కళలే ప్రధాన పాత్ర పోషించాయి. బుర్రకథల ద్వారా, వీధి నాటకాల ద్వారా ప్రజల రక్తాన్ని ఉడికించారు మన కళాకారులు. ఈరోజు మనం ఈ టాపిక్ని కేవలం ఒక సబ్జెక్ట్ లాగా కాకుండా మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తిలాగా ఫీల్ అవుతూ నేర్చుకుందాం. అప్పుడే ఇది మన బ్రెయిన్లో పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఈ టాపిక్ మీద మీకు ఫుల్ క్లారిటీ రావడమే కాదు, నేను చెప్పే మ్యాజిక్ ట్రిక్స్తో ఆన్సర్స్ అన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. దీనికి సంబంధించిన ఫుల్ కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ మన స్కై అకాడమీ యాప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో అయ్యాక చెక్ చేయండి. మొదటిగా అసలు ఈ జానపద కళల గురించి మనకు లిఖితపూర్వకంగా అంటే రాతపూర్వకంగా చరిత్రలో ఫస్ట్ టైం ఎక్కడ కనిపిస్తుంది? ఈ బిట్ చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. దీని గురించి ఫస్ట్ టైం ప్రస్తావించిన మహానుభావుడు పాల్కురికి సోమనాథుడు. ఈయన కాకతీయుల కాలానికి చెందిన గొప్ప శివకవి. అప్పటి వరకు సాహిత్యమంటే కేవలం సంస్కృతంలో రాజులకి అర్థమయ్యేలా ఉండేది. కాని పాల్కురికి సోమనాథుడు దాన్ని మార్చి అచ్చ తెలుగులో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా దేశీ కవిత్వాన్ని తీసుకొచ్చాడు. ఆయన రాసిన పండితారాధ్య చరిత్ర మరియు బసవ పురాణం అనే గ్రంథాల్లో ఈ జానపద కళల గురించి చాలా క్లియర్గా రాశారు. ఆయన ఆ రోజుల్లోనే దాదాపు 32 రకాల వీణలు, 64 రకాల హస్తాభినయాల గురించి రాశారంటే మన కళలు అప్పటికే ఎంత డెవలప్ అయ్యాయో అర్థం చేసుకోండి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నా ఫేమస్ మెమరీ ట్రిక్ ఏంటంటే, పాల్కురికి సోమనాథుడు పేర్లో సోమనాథుడు ఉంది గదా, దీన్ని మనం ఫన్నీగా సోమరిపోతు అనుకుందాం. ఒక సోమరిపోతు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని టైంపాస్ కోసం ఏం చేస్తాడు? పాటలు వింటాడు, డాన్సులు చూస్తాడు, కథలు వింటాడు. ఇవన్నీ జానపద కళలే గదా. సో సోమరిపోతులా ఉండకు, ఈ జానపద కళలు నేర్చుకో అని సోమనాథుడు చెప్పాడు అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మొదటి ప్రస్తావన అనే క్వశ్చన్ రాగానే మీ మైండ్లో సోమరిపోతు అనే వర్డ్ ఫ్లాష్ అవ్వాలి. వెంటనే సోమనాథుడు ఆన్సర్ పెట్టేయాలి. ఇప్పుడు మనం ఈ జానపద కళల క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ చూద్దాం. వీటిని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది ప్రదర్శన రూపం ఆధారంగా, అంటే ఎవరు ప్రదర్శిస్తున్నారు, ఎలా ప్రదర్శిస్తున్నారు అనే దాన్ని బట్టి. ఇందులో మళ్ళీ 2 సబ్ టైప్స్ ఉన్నాయి. ఒకటి సర్వజానపద కళలు. పేర్లోనే ఉంది, సర్వ అంటే యూనివర్సల్, అందరూ అని అర్థం. ఈ కళలకు కులం, మతం, ప్రాంతం అనే భేదాలుండవు. ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ కోలాటం. మనం పండగలప్పుడు, జాతరలప్పుడు చూస్తుంటాం. ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ కలిసి రంగురంగుల కర్రలు పట్టుకొని కోలాటం ఆడతారు. అలాగే చెక్క భజన. ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉండరు, సామాన్య ప్రజలే కళాకారులు. రెండవది వృత్తి జానపద కళలు. వృత్తి అంటే ప్రొఫెషన్, అంటే తమ జీవనోపాధి కోసం, పొట్టకూటి కోసం ఒక స్పెసిఫిక్ కులం వారు దీన్ని ఒక వృత్తిగా స్వీకరించి ప్రదర్శిస్తారు. వాళ్లకి వ్యవసాయం లేదా వేరే పనులుండవు, ఇదే వాళ్ల లైఫ్. ఉదాహరణకి ఒగ్గు కథ. ఇది గొల్ల, కుర్మ కులాలవారు బీరప్ప, మల్లన్న దేవల్ల కథలని చెబుతూ ఊరూరా తిరుగుతారు. అలాగే రుంజ కథ, పాండవ కథలు. వీళ్లు ఊర్ల మీద పడి యాచిస్తూ కథలు చెప్పి వాళ్ళిచ్చే ధాన్యం లేదా డబ్బులతో జీవిస్తారు. సో డిఫరెన్స్ క్లియర్ కదా. సర్వజానపద అంటే అందరూ సరదాగా చేసేది. వృత్తి జానపద అంటే ఒక కులం వారు బ్రతుకు తెరువు కోసం చేసేది. ఇదే కాకుండా చూసే ఆడియన్స్ని బట్టి, అంటే ప్రేక్షకులని బట్టి కూడా మనం వీటిని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది అనియత ఆశ్రయ కళా రూపం. అనియత అంటే లిమిట్స్ లేనిది, అంటే అందరికోసం ఉద్దేశించినది.
ఊర్లో ఒక సెంటర్లో స్టేజ్ వేసి ప్రదర్శిస్తే ఆ ఊర్లో ఉన్న అన్ని కులాలవారు, చిన్న పిల్లల నుండి ముసలివాళ్ల వరకు అందరూ వచ్చి చూస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ హరికథ, తోలుబొమ్మలాట, వీధి నాటకాలు, పగటి వేషాలు. ఇవి ప్యూర్ ఎంటర్టైన్మెంట్ కోసం మరియు విజ్ఞానం కోసం ఉంటాయి. దీనికి ట్రిక్ ఏంటంటే అనియత అంటే ఎనీవన్ ఎనీబడీ కెన్ వాచ్ అని గుర్తుపెట్టుకోండి. రెండవది ఆశ్రిత కళారూపం. ఆశ్రిత అంటే ఆశ్రయించడం, డిపెండ్ అవ్వడం. అంటే ఈ కళాకారులు సమాజం మొత్తాన్ని ఆశ్రయించరు, కేవలం ఒక పర్టికులర్ కులాన్ని లేదా ఒక వర్గాన్ని మాత్రమే ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఆ కులం వారే వీళ్లకు దాతలు, యజమానులు. వీళ్లు ఆ కులం వారి వంశవృక్షాలు, గోత్రాలు, వాళ్ల పూర్వీకుల గొప్పతనాన్ని పొగుడుతూ కథలు చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడి నుండే బిట్స్ పడుతున్నాయి. ఉదాహరణకి రుంజ కథ. వీళ్లు కేవలం విశ్వకర్మ లేదా విశ్వబ్రాహ్మణుల ఇళ్లకు మాత్రమే వెళ్తారు. విశ్వబ్రాహ్మణులంటే ఎవరు? కంసాలి, వడ్రంగి పనిచేసేవారు. వాళ్ల దగ్గరే వీళ్లు కథలు చెప్తారు. అలాగే పిచ్చుకుంటివారు. వీళ్లు కేవలం రెడ్డికులం వారిని ఆశ్రయించి ఉంటారు. రెడ్డిరాజుల కథలు, పల్నాటి వీరచరిత్ర లాంటివి చెప్తారు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నా బెస్ట్ ట్రిక్ ఏంటంటే, పిచ్చుకుంటిలో పిచ్చుక ఉంది కదా, ఒక పిచ్చుక ఎగిరొచ్చి రెడ్డిగారింటి మీద వాలింది అని విజువలైజ్ చేసుకోండి. పిచ్చుక, రెడ్డి. అలాగే రుంజ కథకి విశ్వబ్రాహ్మణులు అంటే గోల్డ్ స్మిత్స్ కదా, బంగారం పనిచేసేటప్పుడు టుర్రుమని సౌండ్ వస్తుందనుకోండి, ఆ సౌండ్ నుండి రుంజ అని లింక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క కళారూపం గురించి ఇన్ డెప్త్గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనాలిసిస్ చేద్దాం. మొదటిది యక్షగానం. ఇది మన తెలుగువారి విశిష్టమైన కళారూపం. దీని గురించి ఫస్ట్ పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో ఉంది. ఆ తరువాత శ్రీనాథుడు రచించిన భీమఖండంలో కూడా ప్రస్తావన ఉంది. అసలు యక్షగానం అనే పేరెలా వచ్చింది? యక్షులు అంటే పురాణాల్లో ఒక రకమైన దేవతా జాతి. వీళ్లు అద్భుతంగా గానం చేస్తారు అని ప్రతీతి. అందుకే యక్షుల గానం అనే పేరొచ్చింది. మొదట్లో దీన్ని జక్కులవారు అనే ఒక తెగవారు ప్రదర్శించేవారు. అందుకే దీన్ని జక్కులపాట అని కూడా పిలిచేవారు. కాని మనం ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుదాం. ఇందాక సోమనాథుడు అంటే సోమరిపోతు అనుకున్నాం కదా. ఒక సోమరిపోతు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు. వాడికి కలలో దెయ్యాలు అంటే యక్షిణిలు కనిపిస్తాయి. సో సోమనాథుడు, యక్షగానం లింక్ కుదిరింది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, మనకు లభిస్తున్న వాటిలో అత్యంత ప్రాచీనమైన యక్షగానం ఏది? అది కందుకూరి రుద్రకవి రాసిన సుగ్రీవ విజయం. ఇది చాలాసార్లు అడిగారు. అలాగే తెలుగులో తొలి యక్షగాన కవయిత్రి అంటే ఫస్ట్ ఫీమేల్ రైటర్ ఎవరు? ఆమె పేరు బాల పాపాంబ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, పాపాంబలో పాపం ఉంది. ఎవరైనా పాపం చేస్తే వాళ్లు చనిపోయాక యక్షిణి అంటే దెయ్యంలాగా మారతారు అని ఒక ఫన్నీ స్టోరీ క్రియేట్ చేసుకోండి. సో పాపం, యక్షిణి, యక్షగానం. సింపుల్ గదా. యక్షగానం అనేది కేవలం పాట మాత్రమే కాదు. ఇందులో డాన్స్, డైలాగ్స్, మేకప్, కాస్ట్యూమ్స్ అన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి. కూచిపూడి భాగవతులు దీన్ని ఇంకాస్త డెవలప్ చేసి క్లాసికల్ టచ్ ఇచ్చారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ట్ ఫామ్ తోలుబొమ్మలాట. దీన్ని ఇంగ్లీష్లో షాడో పపెట్రీ అంటారు. ఇది మన ఆంధ్రుల ప్రత్యేకత. ప్రపంచంలోనే మన తోలుబొమ్మలాటకి ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని నిమ్మలకుంట అనే గ్రామం దీనికి చాలా ఫేమస్. దీనికి GI ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా వచ్చింది. ఇందులో ఏం చేస్తారంటే, మేకతోలు లేదా జింకతోల్ని తీసుకుని దాన్ని చాలా పల్చగా, ట్రాన్స్పరెంట్గా అయ్యేలా ప్రాసెస్ చేస్తారు. దానిమీద బొమ్మలు గీసి రంగులు వేసి కట్ చేస్తారు. ఈ రంగుల్లో కూడా ఒక కోడ్ ఉంటుంది. దేవుళ్ళు అంటే రాముడు, కృష్ణుడు లాంటి వారికి బ్లూ కలర్ వేస్తారు. ఆంజనేయుడికి గ్రీన్ కలర్ వేస్తారు. రాక్షసులకు రెడ్ కలర్ వేస్తారు. ఇది కూడా ఎగ్జామ్లో అడగచ్చు. ఒక తెల్లటి పరదా కట్టి దాని వెనుక ఒక పెద్ద లైట్ లేదా ఆముదం దీపం పెట్టి ఆ లైట్కి మరియు పరదాకి మధ్యలో ఈ బొమ్మలని ఆడిస్తారు. ఆ నీడలు ప్రేక్షకులకి కనిపిస్తాయి. వెనుక నుండి కళాకారులు పాటలు పాడుతూ, మాటలు చెబుతూ, కాళ్లకి గజ్జెలు కట్టుకుని ఒక చెక్క మీద తొక్కుతూ సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తారు. రామాయణం, మహాభారతం కథలే ఎక్కువగా ప్రదర్శిస్తారు. దీని గురించి ఫస్ట్ చెప్పిన వ్యక్తి నాచన సోమన. ఈయన తిక్కన యుగానికి చెందిన కవి, ఎర్రన సమకాలికుడు. ఉత్తర హరివంశం అనే గ్రంథాన్ని రాశాడు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే, తోలు బొమ్మలాట అంటే తోలు చర్మం కదా. నాచన సోమన పేరులో చన ఉంది. చన అంటే చర్మం అని లింక్ చేసుకోండి. నా చర్మంతో బొమ్మ చేశా అని గుర్తుపెట్టుకుంటే చాలు.
ఇక నెక్స్ట్ది మన తెలుగుగడ్డ మీద పుట్టిన వీరకళ బుర్రకథ. ఇది జంగం కథ అనే ఒక పాత కళారూపం నుండి పుట్టింది. వినరా భారత వీరకుమార, విజయము మనదేరా అని వింటుంటేనే నరాల్లో రక్తం ఉరుకలేస్తుంది. బుర్రకథలో మెయిన్గా ముగ్గురుంటారు. దీన్నే త్రిమూర్తి కళ అంటారు. మధ్యలో ఉండేవాడు కథకుడు. ఇతనే మెయిన్ హీరో. చేతిలో తంబురా పట్టుకుంటాడు, కాళ్లకి గజ్జెలు, భుజం మీద ఒక కండువా వేసుకుని చాలా హుషారుగా కథ చెప్తాడు. ఆ తంబురా బుర్రగుమ్మడికాయతో లేదా ఇత్తడితో చేసి ఉంటుంది. అది చూడడానికి మనిషి పుర్రలాగా అంటే బుర్రలాగా ఉంటుంది కాబట్టి దీనికి బుర్రకథ అని పేరొచ్చింది. కథకుడికి కుడివైపు ఒకడు, ఎడమవైపు ఒకడు ఉంటారు. వీళ్లని వంతలు అంటారు. ఒకడు హాస్యం అంటే జోకర్. ఇతను మధ్య మధ్యలో జోకులు వేస్తూ నవ్విస్తుంటాడు. రెండోవాడు రాజకీయం. ఇతను కథని ఇప్పటి రాజకీయాలకి, సామాజిక పరిస్థితులకి లింక్ చేస్తూ డౌట్స్ అడుగుతుంటాడు. వీళ్ళిద్దరూ తందాన తానా అని కోరసిస్తుంటారు. బుర్రకథ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు పద్మశ్రీ షేక్ మాజర్. ఈయనని బుర్రకథ పితామహుడు అంటారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన ముస్లిం అయినప్పటికీ హిందూ పురాణాలైన పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం కథలని ఎంత అద్భుతంగా చెప్పేవారంటే జనం కన్నీళ్లు పెట్టుకునేవారు. తెలంగాణ సాయుధ పోరాటంలో స్వాతంత్రం కోసం కమ్యూనిస్టు పార్టీలు ఈ బుర్రకథని ఒక ఆయుధంగా వాడుకున్నాయి. నాజర్ పేరు గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే, ఎవరైనా బుర్రకథ అద్భుతంగా చెబితే మనం వాళ్ళకేమిస్తాం? నజరానా ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం. బుర్రకథ, నజరానా, నాజర్ ఈ ఒక్క లింక్ చాలు మీరు ఎగ్జామ్లో మార్క్ కొట్టడానికి. మధ్యలో ఒక చిన్న మాట. ఫ్రెండ్స్, ఇలాంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఇంతకంటే అద్భుతమైన మెమరీ ట్రిక్స్, కోడ్స్తో మీకు పూర్తి ఏపీ హిస్టరీ కోర్స్ కావాలంటే మన స్కైల్ అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. బయట కోచింగ్ సెంటర్స్లో గంటల తరబడి బోర్ కొట్టే రికార్డెడ్ వీడియోలుంటాయి. కానీ మన దగ్గర స్మార్ట్ క్లాసెస్ ఉంటాయి. అలాగే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే మా 1-to-1 మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ప్రతిరోజూ మీకొక టార్గెట్ ఇచ్చి, సాయంత్రం నేనే స్వయంగా ఫోన్ చేసి ప్రశ్నలు అడిగి మీరు చదివారా లేదా అని టెస్ట్ చేస్తాను. సీరియస్గా జాబ్ కొట్టాలి అనుకునేవాళ్లు మాత్రమే యాప్ చెక్ చేయండి, కాంటాక్ట్ చేయండి. ఇక టాపిక్లోకి తిరిగొస్తే నెక్స్ట్ హరికథ. బుర్రకథకి, హరికథకి చిన్న తేడా ఉంది. బుర్రకథలో ముగ్గురుంటారు, కాని హరికథలో ఒకే ఒక్కడుంటాడు. దీన్నే మనం వన్ మ్యాన్ షో అనొచ్చు. ఆ ఒక్కడే నిలబడి 3-4 గంటలపాటు కథ చెప్తాడు, పాట పాడతాడు, డాన్స్ చేస్తాడు, జోకులు వేస్తాడు. ఇది మహారాష్ట్ర నుండి మనకొచ్చింది. అక్కడ కీర్తన అనేవాళ్లు. హరిలీలలు అంటే విష్ణుమూర్తి కథలు, రాముడు, కృష్ణుడి కథలు చెప్తారు కాబట్టి హరికథ అయింది. ఇందులో భక్తిరసం ప్రధానంగా ఉంటుంది. హరికథ పితామహుడెవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆదిభట్ల నారాయణదాస్ గారు. విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామం. ఈయన్ని హరికథ పితామహుడు అనడమే కాదు, ఈయన్ని లయబ్రహ్మ అని కూడా అంటారు. ఎందుకంటే ఈయన పంచముఖీ తాళం వేసేవాడు. అంటే 2 చేతులతో, 2 కాళ్లతో, తలతో ఇలా 5 రకాల తాళాలు ఒకేసారి వేస్తూ పద్యం పాడేవాడు. ఇది సామాన్య విషయం కాదు. అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటివాళ్లే ఈయన్ని మెచ్చుకున్నారు. మరి ఆదిభట్లవారిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సృష్టికి ఆది, అంతం ఆ హరి మాత్రమే కదా. ఆది అంటే బిగినింగ్. సో హరికథ, హరి, ఆది, ఆదిభట్ల. సింపుల్ లాజిక్. నెక్స్ట్ కళారూపం తప్పెటగుళ్ళు. ఇది మన ఉత్తరాంధ్ర స్పెషల్. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇది బాగా ఫేమస్. ఇది కేవలం యాదవులు అంటే గొల్లకులం వారు మాత్రమే ప్రదర్శిస్తారు. వానదేవుణ్ణి కరుణించమని, గంగమ్మ తల్లిని పూజిస్తూ చేసే నృత్యమిది. ఇందులో కళాకారులు ఒక రేకుతో చేసిన డప్పుని తమ ఛాతీ మీద అంటే చెస్ట్ మీద గట్టిగా కట్టుకుంటారు. దాన్ని 2 చేతులతో వాయిస్తూ కాళ్లకి గజ్జెలు కట్టుకొని రకరకాల విన్యాసాలు చేస్తారు. ఇది చూడటానికి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇందులో హైలైట్ ఏంటంటే ఒకరి మీద ఒకరు ఎక్కి ఒక పిరమిడ్లాగా లేదా ఒక నిచ్చెనలాగా ఫామ్ అవుతారు. దీన్నే తప్పెటగుళ్ళు అంటారు. ఎగ్జామ్లో ఏ జిల్లా అని అడిగితే శ్రీకాకుళం, విజయనగరం అని గుర్తుపెట్టుకోండి. ఇవే కాకుండా మన రాష్ట్రంలో ఇంకా చాలా ముఖ్యమైన జానపద నృత్యాలున్నాయి. వీరనాట్యం, దీన్నే వీరంగమని కూడా అంటారు. ఇది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వీరముష్టివారు, జంగాలవారు చేస్తారు. శివుడికి కోపమొచ్చినప్పుడు వీరభద్రుణ్ణి సృష్టించాడు కదా, ఆ వీరభద్రుణ్ణి పూజిస్తూ చేతిలో కత్తి, డాలు పట్టుకొని నోట్లో శూలాలు గుచ్చుకొని చాలా భయంకరంగా, ఆవేశంగా చేసే డాన్స్ ఇది. డప్పుల మూతకి వాళ్ల డాన్స్ చూస్తుంటే మనకి కూడా పూనకం వచ్చినట్టు ఉంటుంది. ధింసా నృత్యం. ఇది వైజాగ్లోని అరకు లోయలో గిరిజనులు చేసే నృత్యం. అక్కడికి టూర్ వెళ్లిన ప్రతి ఒక్కరూ దీన్ని చూసే ఉంటారు. ఇది ముఖ్యంగా వాల్మీకి, కోటియా, బగతా అనే గిరిజన తెగలవారు చేస్తారు.
ధింస అంటే ఒరియా భాషలో అడుగుల శబ్దమని అర్థం. ఇందులో మగవాళ్లు తుడుము, కిరిడి అనే వాయిద్యాలు వాయిస్తుంటే ఆడవాళ్లందరూ ఒకరి నడుము ఒకరు పట్టుకుని ఒక చైన్లాగా, రైలు పెట్టెల్లాగా మెలికలు తిరుగుతూ డాన్స్ చేస్తారు. ఇందులో బోడధింస, గుండూరి ధింస అని 8 నుండి 12 రకాలుంటాయి. ఇది పెళ్లిళ్లల్లో, పండగల్లో కంపల్సరీ చేస్తారు. ఉరుముల నృత్యం, ఇది అనంతపురం జిల్లాలో ఫేమస్. ఉరుము అంటే ఆకాశంలో వచ్చే థండర్. ఆ ఉరుము శబ్దం వచ్చేలా పెద్ద పెద్ద డప్పులు వాయిస్తూ కదిరి నరసింహస్వామిని లేదా అక్కడ దేవతల్ని పూజిస్తూ చేసే నృత్యమిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జ్యోతి నృత్యం. ఇది రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లోని తోగట వీరక్షత్రియులు అనే కులం వారు చేస్తారు. చౌడేశ్వరీదేవి జాతరలో తలమీద ఒక జ్యోతిని, అంటే వెలుగుతున్న దీపాన్ని పెట్టుకుని అది కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ చేస్తారు. దీనికి చాలా ఏకాగ్రత కావాలి. సో ఫ్రెండ్స్, ఇవి మన ఆంధ్రప్రదేశ్ జానపద కళలు. చూశారు కదా మన చరిత్ర ఎంత గొప్పదో, మన కళలు ఎంత వైవిధ్యమైనవో. ఈ టాపిక్ ఎగ్జామ్ కోసమే కాదు, మన బాధ్యతగా కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ట్రిక్స్ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దామా? సోమరిపోతు అంటే సోమనాథుడు, అంటే మొదటి ప్రస్తావన. పాపం చేస్తే యక్షిణి అంటే బాలపాపాంబ, యక్షగాణం. చర్మం అంటే నాచన సోమన, తోలుబొమ్మలాట. నజరానా అంటే షేక్ నజర్, బుర్రకథ. పిచ్చుకరెడ్డి అంటే పిచ్చుకుంటివారు, రెడ్డి కులం ఆశ్రిత కళ. ఆది అంతం అంటే ఆదిభట్ల, హరికథ. సింపుల్ లాజిక్. ఈ ట్రిక్స్ అన్నీ మీకు మైండ్లో ప్రింట్ అయిపోయాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే, ఈ కాంటెంట్ మీకు యూజ్ అయింది అనుకుంటే దయచేసి ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మంచి నాలెడ్జ్ పంచే కొద్దీ పెరుగుతుంది. అలాగే మన స్కై అకాడమీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ క్లాస్తో కలుద్దాం. అప్పటి వరకు బాగా చదవండి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. జై హింద్.